ఇండో అమెరికా ట్రేడ్ డీల్‌కి, ఎప్‌స్టీన్ ఫైల్స్‌కి లింక్ ఏంటి? ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఇదే చర్చని మొదలుపెట్టారు. అసలు విషయం ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకే అర్థం కాదు. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకోలేనటువంటి నిర్ణయాలు చిన్న చిన్న పిల్లలు ఇన్ సెన్స్ ఇప్పుడు స్కూల్ డేస్‌లో మీరు ఎవరైనా డిబేట్‌లు పెట్టినా వాళ్ళు కూడా కొన్ని వర్త్‌ఫుల్ పాయింట్స్ బయటికి తీస్తారు. బట్ 2 దేశాధినేతలు కలిసి దేశాల సర్వనాశనం అవ్వడానికి ఎన్నెన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్లు వెతుక్కొని, ఇట్లాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారనేదే క్వెషన్ మార్క్ ఇప్పుడు. విషయం ఏంటంటే, యాక్చువల్‌గా అమెరికా మన మీద భారీగా సుంకాలు విధించింది. స్టార్టింగ్ ఎప్పుడు మనోళ్ళు మామిడికాయలు పంపినప్పుడు నాకొద్దు పో అని చెప్పి రిటర్న్ పంపాడు ట్రంప్. ఆ మామిడికాయలు వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇష్టం ఉన్నట్టు టారిఫ్‌లు వేస్తా 50% 25% ఇష్టం ఇంకా. అండ్ అక్కడే సినిమాలు తీస్తే 100% ఇట్లాంటి పిచ్చి పిచ్చి టాక్స్‌లన్నేసి అక్కడున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి, మన ఎక్స్‌పోర్ట్‌ని తగ్గించి ఆ! అక్కడున్న మన వాళ్ళు బియ్యం కొనుక్కోవాలన్నా, పప్పు కొనుక్కోవాలన్నా, ఉప్పు కొనుక్కోవాలన్నా ఇంతింతింత పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితికొచ్చి, వాళ్ళనక్కడ బతకనివ్వలేక, ఆహ్, వెళ్ళనివ్వక చిత్రహింసలు పెడుతుంటే, ఇంకో పక్క వెనెజులాని ఆల్రెడీ గుప్పిట్లోకి తీసుకున్నాడు. మనం ఆల్రెడీ చూసాం. ఇన్ని చేస్తున్నా సరే ఎందుకు ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ కుదిరింది? అండ్ ఇంకొకటి చూడండి. రష్యా నుంచే మనకి చాలా వరకు చెమురు వస్తుంది. రష్యా వద్దనుకుంటే మనకి వెనిజులా నుంచి రావాలి. సో, వెనిజులా ఏమైంది ఇప్పుడు ట్రంప్ గుప్పిట్లో ఉంది. ట్రంప్ ఏం చేస్తున్నాడు ఇండియాకి సప్లై అయ్యే ఈ చమురంతా గూడా అతని దగ్గర కొనాలి అనేది ఇప్పుడు తన వేదన ఇంకా చెప్పాలి అంటే. అయితే రష్యా అధ్యక్షుడు ఆల్రెడీ మన దగ్గర రావడం, మనం అక్కడికి ఎళ్ళడం, మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉండడం, మన విందులు ఆస్వాదించడం, ఇంత హాయిగా జరిగిన తర్వాత జస్ట్ 1 మంత్ గూడా అవ్వల. 1 మంత్ లోపే మళ్ళీ ఇండో అమెరికన్ భారీ డీల్ ఎలా కుదిరింది? అంత ఇదిగా పైగా ట్రంప్‌కు ట్రంపే మోడీని పొగుడుతా మై ఫ్రెండ్ మోడీ అసలు ఎంత అద్భుతమైన స్నేహితుడంటే, ప్రపంచంలో ఇప్పటివరకు నేను ఇంత గొప్ప స్నేహితుడిని చూడలేదనుకుంటూ ఇంత రాసాడు. ఎందుకిలా జరిగింది? మళ్ళీ దీన్ని మోడీ ఇక్కడ అంత పెద్ద సెలబ్రేషన్ అంటే అసలు మేమేదో సాధించామని చెప్పడం, అందరూ ఆయన్ని ప్రశంసించడం ఎవరికీ అర్థం కాదా చిన్నగా చెప్పాలి అంటే? ఇక్కడ విషయం ఏంటి? ట్రంపే గెలిచాడు ప్రామిస్‌గా చెప్పాలి అంటే. ట్రంప్‌కి సంబంధించిన అమెరికన్ ప్రొడక్ట్స్ ఇండియాలో జీరో టాక్స్ ఉండాలి. మనకెలాంటి సుంకాలు ఉండవు. అంటే ఇప్పుడు అమెరికాకు సంబంధించిన సబ్బు, సర్ఫు, పేస్టు, చెండాలం, దరిద్రం, పిండాకుడు, స్నార్థం అన్నీ గూడా మనం ఇక్కడ జస్ట్ వితౌట్ ఎనీ టాక్స్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మన వాళ్ళకి ఇది సంబరమే. ఎందుకంటే అబ్బా! అమెరికా గూడు ఎంత మంచి గూడో ఇది. అది మనం కొనాలి. మనం దాన్ని వాడుతున్నామని గొప్పలు చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? నీ ఇండియన్ ప్రొడక్ట్ అక్కడికెళ్ళాలంటే ఇంతకు ముందున్న టాక్స్‌ని కుదిస్తున్నామండి మేము 18% ఇస్తే చాలు అన్నాడు. చాలా అంటే పెద్దగా ఏం అవ్వలా. ఒక 25% నుంచి ఒక 18కి ఏదో ఇంత తగ్గింది. అయినా 18% అంటే ఎంత? సింపుల్‌గా చెప్పండి. ఇప్పుడు ₹1,00,00,000 డీల్ జరిగింది. ఒక ₹1,00,00,000 ప్రొడక్ట్ ఎక్స్‌పోర్ట్ అయిందంటే దాని మీద 18,00,000 వరకు టాక్స్ వేసాడక్కడ. అది గూడా చాలా పెద్ద మొత్తమే. అది ఎవరికీ గమనించట్ల. మనం అంత చేసినప్పుడు మరి మనకిక్కడ అమెరికా ప్రొడక్ట్ ఇక్కడికొచ్చేటప్పుడు జీరో ఉన్నప్పుడు, అమెరికా చెత్తంతా ఇక్కడ డంప్ అయిపోతది చాలా సింపుల్‌గా. ఎబ్బడి ముబ్బడికి అందరూ వాడేసుకోవచ్చు. ఒకప్పుడు చైనా ప్రొడక్ట్స్ ఎలాగైతే మనం వాడి తర్వాత "ఒరేయ్! ఛీ పే" అన్నామో, ఇప్పుడు అమెరికన్ ప్రొడక్ట్స్‌ని మనం యూజ్ చేస్తాం. అది ట్రంప్‌కి లాభమే. ఎందుకంటే వితౌట్ ఎనీ టాక్స్ మనకి సైన్ చేసేసారు ఆల్రెడీ. మనకు నష్టం. ఎందుకంటే 18% ఒకప్పుడు మీకు తెలుసా కరెక్ట్‌గా ఒక సంవత్సరం క్రితమో కొంచెం అటు ఇటే 3%, 5% కూడా లేదు ఆ టాక్స్. ఇప్పుడు 18% మరిప్పుడు గమనించండి ఏమైంది? ఒక్కసారిగా ఆయన ఎందుకు పెంచాడు? ఒక్కసారిగా ఎందుకు తుంచాడు? ఆ వెనెజులాని ఎందుకు గుప్పిట్లో పెట్టుకున్నాడు? ఆ చమురుని ప్రపంచ దేశాలకి అమ్మి తనేదో అవుదామని ఎందుకు అనుకుంటున్నాడు? ఇప్పుడు తనకి రష్యాకి మధ్యలో పడకపోతే, తను ఆల్రెడీ ఉక్రెయిన్‌కి మద్దతు తెలుపుతా రష్యా మీద విరుచుకు పడతా ఉంటే, భారత్ రష్యాకి సపోర్ట్‌గా ఉంది అని చెప్పేసి, రష్యా నుంచి చమురు నిల్వలు భారత్‌కి కటీఫ్ అయిపోతే, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఇబ్బందులు సృష్టించేసి, ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుందాం అనుకున్నాడు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, పిచ్చోడి చేతిలో ప్రపంచం ఉన్నట్టే. ట్రంప్ చేతుల్లో ఈ ఆలోచనలన్నీ ఉంటాయి. ఆయనకు నచ్చినట్టు అడ్డమైన ట్యాక్స్‌లన్నీ వేస్తున్నాడు. మరి ఇట్లాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాన్ని అసలు తిప్పికొట్టాల్సింది పోయి, ఆ ప్రపోజల్ వచ్చినప్పుడే ఛే! అని చెప్పేసి మొహానికేసి కొట్టాల్సిన ప్రాజెక్ట్‌ని ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది అని చెప్పి వాళ్ళు తీసుకురావడం. ఆ! వీళ్ళకి సంబంధించి మద్దతు తెలిపే వాళ్ళందరూ దాన్ని అబ్బబ్బబ్బబ్బా! అని ప్రశంసించడం. ఎంతవరకు కరెక్ట్ ఇది? సరే మీరే ఆలోచించండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రీసెంట్‌లీ ఎప్‌స్టీన్ ఫైల్స్ బయటికి వచ్చిన తర్వాత
మోడీ గారి పేరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ఏదైనా మనకు సంబంధించిన రహస్యాలు అమెరికా గుప్పిట్లో ఉండుంటే వాళ్ళు ఒకవేళ బ్లాక్మెయిల్ చేస్తుంటే లొంగి కూడా ఉండొచ్చు కదా. ఈ ఒక్క కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? సరే ఏదేమైనా ఎన్ని కోణాల్లో ఏ దరిద్రాలు దాగి ఉన్నా అన్నీ బయటికి వస్తాయి, పెద్ద విషయమేం కాదు. కాకపోతే ఇప్పుడు అమెరికా తన చెత్తంతా ఇండియాలో డంప్ చేస్తే మనకిక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. సింపుల్‌గా చెప్పాలంటే అసల చెమురుగొండమే సర్వనాశనం. ఇప్పుడు మనకి రష్యా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ రూ. 50 ఈడు మనకి 66కి అమ్ముతున్నాడు. అంటే ప్రతిసారి ఒక 16% ఎక్కువ ఇస్తున్నాం మనం డబ్బులు. అది సంవత్సరానికి ఎంత అవుతది? రోజుకి ఎంత అవుతది? ఎన్ని కోట్ల నష్టం వస్తది? ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే మన ఎకానమీ పూర్తిగా పడిపోతది. అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతది. మరి ఇట్లాంటి చెత్త నిర్ణయాన్ని వీళ్ళు తీసుకొని ఏదో గొప్పగా సాధించామని చెప్పుకొని చెప్పి చెప్పక బయట పెట్టి పెట్టక వాళ్ళలో వాళ్ళే ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారంటే మరి దీన్ని ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది భయం ప్రతి ఒక్కడిలోనూ ఉంది. అండ్ ట్రేడ్ పరిశోధకులు కూడా ఇదే వ్యక్తం చేస్తున్నారు. మరి ఎప్‌స్టీన్ ఫైల్స్‌కి నిజంగా ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్‌కి ఏమన్నా లింక్ ఉందా? లేదా? మీకేమనిపిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.